మాకు ముప్పుగా వ్యవహరించేటటువంటి ఏ వ్యక్తిని విడిచిపెట్టేది లేదు. మాకు ప్రమాదం, మా ఉనికికే ప్రమాదం అన్న వ్యక్తుల్ని మేము ఇక్కడ బ్రతకనివ్వం. వేటాడి, వేటాడి, వెంటాడి, వెంటాడి, తరిమి, తరిమి చంపుతామని ఇజ్రాయెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. మొస్తబాని మేము చంపేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయాతుల్లా అలీ ఖమేని మాదిరిగానే ఆయన్ని కూడా చంపుతాం. కాకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడన్న విషయం మాకు ప్రస్తుతానికి తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాం అన్న విధంగా ఇజ్రాయెల్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. మా ఉనికికే నాశనం, మా దేశానికి సర్వనాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి దేశాన్ని కాపాడుకోవడానికి మా యొక్క విధి విధానాల్లో మార్పు ఉండదు. ఎన్ని జరిగినా అతన్ని అయితే చంపేస్తామన్న విధంగానే ఇజ్రాయెల్ అయితే చెబుతూ వచ్చింది. నిన్న కూడా ఈ చీఫ్ సెక్రటరీ అయినటువంటి అలీ లారిజాని అని చెప్పారు. అత్యంత ప్రజాదరణ, దృఢమైనటువంటి నాయకుడు, అణ్వాయుధాల యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, ఆయన్ని చంపేశారు. అలాగే బాసిద్ దళాలకు చెందినటువంటి ఇంకొక కమాండర్ని కూడా చంపడం జరిగింది, అంటే నాయకుడిని కూడా చంపడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఇరాన్ అయితే ధృవీకరించింది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ ప్రకటనకి ప్రాధాన్యత అయితే ఏర్పడింది. ప్రపంచ దేశాలంతా కూడా చూస్తున్నాయి. అయితే మస్తబా 28వ తారీఖుని గాయపడిన తర్వాత రష్యాకు చెందినటువంటి ఒక సైనిక విమానం, అంటే యుద్ధ విమానంలోనే ఆయన్ని రష్యా తరలించి అక్కడ పుతిన్ ఇంట్లోనే ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు అని చాలా వరకు ప్రపంచ పత్రికలు అయితే రాశాయి. దాన్ని ఇరాన్ ఖండించింది. మేము ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, పరిగెట్టాల్సిన అవసరం లేదు, మా యొక్క దేశాన్ని మేము కాపాడుకుంటాం, మా నాయకులు కూడా కాపాడుకుంటాం, మా నాయకులు స్థిరంగానే ఉన్నారు అన్న విధంగా ఇరాన్ IRGC ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది.